గోదావరి పుష్కరాలకు రాజమండ్రి సిద్ధమవుతోంది. పుష్కరాలకొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా పుష్కర ఘాట్లు, రోడ్లు, కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నారు. సుమారు 240 కోట్లతో నగరాన్ని పుష్కర స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాలుష్య కాసారంగా మారిన గోదావరిని క్లీన్ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. నగరం నుంచి వచ్చే మురికి నీరు గోదావరిలో కలవకుండా ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థను నిర్మించనున్నారు. ఇందుకోసం 4 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించారు. వారం రోజుల్లో ఈ టెండర్లను పిలిచి పుష్కరాలు ప్రారంభమయ్యేలోగా పైప్లైన్ పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. పుష్కరం గోదావరి తీరమంతా కూడా చక్కగా నడుస్తుంది. ఇంతేకాదు భద్రాచలం డివిజన్లో మనకి కలిసిన ప్రాంతంలో కూడా రేవులన్నింటినీ కూడా అభివృద్ధి చేయమని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారు ఆదేశాలు ఇచ్చారు. కనుక గోదావరి తీరమంతా కూడా మరి ఆధ్యాత్మిక చింతనతో పడివెళ్లబోతోంది. బాసర సరస్వతి ఆలయాన్ని పోలిన విధంగా రాజమండ్రిలో గోదావరి ఒడ్డున ఓ ఆలయాన్ని నిర్మించేందుకు కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. ఇప్పటికే స్థల ఎంపిక కూడా పూర్తయింది. ఆలయ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం ఈ నెలాఖరున సీఎం రాజమండ్రికి రానున్నారు. పుష్కర ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం కాలపరిమితి పెట్టుకుని మరీ పనులు పూర్తి చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో రాజమండ్రి పేరు మారుమోగేలా భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది.